ప్రస్తుతం మనతో పాటు ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ ఇన్ఛార్జ్ ఒకవైపు, అదేవిధంగా మెయిన్ లీడర్ అయినటువంటి బొడ్డెపల్లి రమేష్ కుమార్ వీళ్ళందరూ ఉన్నారు. అయితే ప్రస్తుతం వీళ్ళు ఏదైతే యువత పోరు అనేటటువంటి కార్యక్రమానికి వచ్చే మార్గ మధ్యంలో చాలా వరకు పోలీసులు కూడా అడ్డుకునే పరిస్థితులు ఉన్నాయి. అయితే అసలు మొత్తం మీద ఏమంటారు? ఈ యువత పోరు కార్యక్రమానికి విద్యార్థులు, అదేవిధంగా నిరుద్యోగులు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఏ విధంగా మద్దతు తెలియజేశారు, అసలు ఎందుకోసం జరుపుతున్నారు, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు యువత పోరు అనేటువంటి కార్యక్రమానికి ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా వైసీపీ శ్రీకారం చుట్టింది. అసలు ఎందుకోసం ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో మనం రేపు పొద్దున్న భవిష్యత్ తరాలకి ఏదైనా ఇవ్వగలిగే ఆస్తి ఏదైనా ఉందంటే అది ఒక విద్య మాత్రమే అని చెప్పేసి అనేక సందర్భాల్లో నమ్మి చెప్పి విద్యారంగాన్ని అంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసి పెట్టారు ఆయన. ప్రతి ఒక్కరికి రియంబర్స్మెంట్ అయితేనే, నాడు నేడు కార్యక్రమాలు అయితేనే, లేకపోతే విదేశీ విద్యకి సపోర్ట్ చేయడం అయితేనే, 17 మెడికల్ కాలేజీలు తెప్పించడం అయితేనే, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఆయన చేసి విద్యా వ్యవస్థను ఒక మంచి మార్పు తీసుకొచ్చి ఒక గాడిలో పెట్టిన సమయంలో ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈరోజు వచ్చింది. ఈరోజు రియంబర్స్మెంట్లు ఇస్తున్నారా? అలాగే ఏమైనా స్టూడెంట్లకు అవసరమైనటువంటి స్కాలర్షిప్లు కానీ, లేకపోతే వాళ్ళకి హాస్టల్ ఫీజులు కానీ అలాంటివి ఏవి ఈరోజు ఇచ్చే పరిస్థితిలో లేదు. గత సంవత్సరం మొత్తం ఎగ్గొట్టేశారు. ఈ సంవత్సరం అరకొర నిధులు బడ్జెట్లో కేటాయించారు. ఇంకా హాస్టల్లో నుండి స్టూడెంట్లను బయటికి పంపించే పరిస్థితి చాలా కాలేజీల్లో ఉంది. అలాగే విద్యార్థుల తాలూకు హాల్ టికెట్లు ఇవ్వకుండా, ఎందుకంటే ఫీజులు పే చేయలేదు కాబట్టి హాల్ టికెట్లు ఇవ్వకుండా, పరీక్షలు రాయకుండా విద్యార్థుల తాలూకు అకాడమిక్ ఇయర్స్ లూజ్ అయిపోయే పరిస్థితి ఈరోజు విద్యా సంస్థలో నెలకొని ఉంది. వీటన్నింటికి అలాగే 17 మెడికల్ కాలేజీలు వాటిని ప్రైవేట్ పరం చేస్తున్నాడు ఆయన. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకి అప్రూవల్స్ తెప్పించి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మెడికల్ కాలేజీలు ఆల్రెడీ బిల్డింగ్స్ కట్టేసి ఒక రూప్ తీసుకొచ్చి ఉంచితే వాటిని ప్రైవేట్ పరం చేస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. వీటన్నింటికీ నిరసనగా అలాగే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నాడు. ఉద్యోగాలు కల్పించలేకపోతే ప్రతి ఒక్క వ్యక్తికి ఈరోజు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. వాటి కోసం రూపాయి కూడా బడ్జెట్లో కేటాయింపు జరపలేదు. సో వీటన్నింటికీ నిరసనగా యువత పెద్ద ఎత్తున ముందుకొచ్చి నిరసన గలం వినిపించి కలెక్టరేట్ల ద్వారా ఒక ప్రజలకు అవసరమైనటువంటి తల్లిదండ్రులకి, యువకులకు అవసరమైనటువంటి ఒక నిరసన గలాన్ని కలెక్టరేట్ల ద్వారా ప్రజలకు తెలియజేద్దామన్న ఒక ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చేటప్పుడు మార్గ మధ్యలో మిమ్మల్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం కూడా చేశారా అంటున్నారు. సో నిజంగానే పోలీసులు ఈ నిరసన కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వలేదు. సో పర్మిషన్ ఇవ్వకుండా మీరు ఎలా నిర్వర్తించారంటే విద్యార్థులు ముందుకొచ్చి చేసిన కార్యక్రమం అండి. ఈరోజు ఒక శాంతియుతంగా ముందుకొచ్చి, ఇది ఫండమెంటల్ రైట్ అండి. శాంతియుతంగా ముందుకొచ్చి నిరసన తెలిపే కార్యక్రమం ఫండమెంటల్ రైట్ ఇది. దానికి పోలీసులకి అప్రూవల్ కోసం మేము పెట్టాం. ఫండమెంటల్ రైట్ని ఎన్క్రోచ్ చేసే అధికారం ఏ పోలీసు అధికారికి కూడా లేదు. మమ్మల్ని ఆంధ్రవలస నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ వచ్చి అడ్డుకోవడం జరిగింది. అప్పుడు మేమందరం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పోలీసులతో చెప్పి మాకుండే ఫండమెంటల్ రైట్ని ఎన్క్రోచ్ చేసే అవకాశం మీకు ఇది ఉండకూడదని చెప్పి మేము ముందుకొచ్చి ఈరోజు కలెక్టరేట్లో నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కానీ పోలీసులను అడ్డుపెట్టి ఈ కార్యక్రమం జరిపించకూడదనే ఒక చంద్రబాబు నాయుడు గారి ఆలోచన చూడండి. అంటే ఈ కార్యక్రమాన్ని ఎలాగోలా నీరు కాచేయాలని రాష్ట్రం మొత్తం జరుగుతుందని చెప్పేసి తెలియొచ్చింది. అలాగే శ్రీకాకుళం జిల్లాలో కూడా అన్ని దగ్గరలో కూడా ఆపారని తెలిసింది. మా నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఆపించడం జరిగింది. అయినా మేము యువకులు, విద్యార్థులతో తల్లిదండ్రులు అందరూ ముందుకొచ్చి వాళ్ళని తోసుకొని ముందుకొచ్చి ఈరోజు కలెక్టరేట్లో పాల్గొనడం జరిగింది. సో మనం చూసుకున్నట్లయితే ఈరోజు మీరు ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు ఒకవైపు, ఇంకొక వైపు ఇది జరుగుతుంది. అయితే ఇంకొక రోజులోనే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు. ఒకప్పుడు అసలు ఆ పార్టీకి ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడానికి మద్దతు తెలియచేయని పరిస్థితుల్లో ఇప్పుడు గవర్నమెంట్ స్వయంగా ఈ ఆవిర్భావ దినోత్సవం చేస్తుంది. దీని మీద ఏమంటారు మీరు? ఆవిర్భావ దినోత్సవం అనేది ఒక ఆశయంతో పెట్టిన పార్టీకి ఏదైనా ఉండాలన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు అనేక కష్టాలు పడి 16 నెలలు జైల్లో ఉంచిన, ఆయన నమ్మిన వాళ్ళ తండ్రి తాలూకు సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఆయన సిద్ధాంతాలను అమలు చేద్దామని ఒక ఉద్దేశంతో పెట్టిన పార్టీ ఇది. ఒక మంచి ఆశయాలతో పేదవాడికి ఉపయోగపడదామని పెట్టిన ఆశయంతో నడుస్తున్నటువంటి పార్టీ. దానికి మేము ఈరోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నాం. సరే, జనసేన పార్టీ జరుపుకుంటుందంటే ప్రతిదీ పార్టీనే. కేఏ పాల్ గారు ఒక పార్టీ పెట్టారు, అది పార్టీనే. దానికి కూడా ఒక ఆవిర్భావ దినోత్సవం ఉంటుంది. కానీ ప్రజల తాలూకు ఆశయాలు అనేవి ఇంపార్టెంట్. ప్రజల తాలూకు ఆకాంక్షలు ఎంతవరకు మనం నెరవేరుస్తున్నామో ఇంపార్టెంట్. మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు తిట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో ఉండి, మోడీ గారిని తిట్టి మోడీ గారితో ఉండి, లేకపోతే ఇంకా తెలుగుదేశం నాయకులను విపరీతంగా విమర్శించి మళ్ళీ ఈరోజు అది ఉండి వాళ్ళకి ఏం ఆశయాలు ఉన్నట్టు అది ఆశయాలు కాదు, ప్రజల తాలూకు ఆకాంక్షలు కాదు, వాళ్ళ తాలూకు స్వార్థ రాజకీయాలు. ప్రతి పార్టీకి కూడా ఒక ఆవిర్భావ దినోత్సవం ఉంటుంది. అది తప్పేం కాదు, వాళ్ళు జరుపుకుంటున్నారు. కానీ ఏ పార్టీ అయితే మంచి ఆశయాలతో ముందుకు వచ్చిందో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటే అది ప్రజల తాలూకా సపోర్ట్ దొరుకుతుందన్నమాట. అది
సో మీరు చెప్పండి, ఇప్పటివరకు మీ పార్టీ ఈ రోజు ఘనంగా ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది వైసీపీ. ఇంకొక వైపు మీరు ఈ కలెక్టరేట్ల దగ్గర యువత పోరాడేటటువంటి దాంతో నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. అసలు ప్రస్తుతం ఉండేటటువంటి పరిస్థితుల్లో ఈ యువత పోరాడేటటువంటి నిరసన కార్యక్రమం అవసరం ఉంది అంటారా? తప్పకుండా. ఎందుకంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పేద విద్యార్థులు కూడా పెద్దవాడితో సమానంగా చదువుకునే ఒక మంచి ఆశయంతో ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని పెట్టి పేద విద్యార్థులందరూ పెద్ద పెద్ద చదువులు చదువుకోవడానికి ఎంబీబీఎస్ కానీ ఇంజనీరింగ్ కానీ ఇంకా పెద్ద చదువులు విదేశాల్లోకి వెళ్ళి చదువుకోవడానికి కానీ అవకాశం కల్పించారు. వారి తండ్రి బాటలోనే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు ఏదైతే ఆయన డేట్ చెప్పాడో ఆ డేట్కి ఫీజు రియంబర్స్మెంట్ కానీ వసతి దీవెన కానీ ఇవన్నీ కూడా వేయడం జరిగింది. ఈనాడు 10 నెలలు అయింది కొత్త ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, వారి కూటమి ప్రభుత్వం వచ్చి ఇంతవరకు అకాడమిక్ ఇయర్ మరి 4-5 రోజుల్లో ముగియనుంది. ఈ 5 రోజులు ముగినున్న టైంలో కూడా వారు ఈ రోజు వరకు ఫీజు రియంబర్స్మెంట్ వేయలేదు, వసతి దీవెన వేయలేదు. మరి ఏ విధంగా పిల్లవాడు చదువుకుంటాడు? అక్కడ ప్రైవేట్ కాలేజీల్లో కానీ గవర్నమెంట్ కాలేజీల్లో కానీ వారికి ఈ ఫీజు రియంబర్స్మెంట్ వారికి ఇది ఇవ్వలేదని చెప్పేసి హాల్ టికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మరి ఎగ్జామ్స్ ఎలా రాస్తారు? అదొకటే కాదు, మనోవేదన, విద్యార్థికి తాలూకు మనోవేదన, పేద విద్యార్థి మనోవేదన. నాకు ఇంతవరకు నా ఫీజుని కట్టుకోలేకపోయాను, ప్రభుత్వం చెల్లించలేదు, నేను చెల్లించుకోలేని పరిస్థితిలో ఉన్నాను అని ఒక మనోవేదనతో ఆ పిల్లవాడు బతుకు ఏం కావాలి? మరి వీటన్నిటికి వ్యతిరేకంగా శాంతియుతంగా కలెక్టర్ ఆఫీసుల్లో కలెక్టర్ గారికి ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడమే ఈ కార్యక్రమం. అలాగే ఇదొక్కటే కాదు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ కుటుంబం పైకి రాదు. ఒక విద్యావంతుడై ఆయన ఒక కుటుంబంలో ఒక పేద విద్యార్థి ఒక ఉన్నత స్థితికి వెళ్తే ఆ కుటుంబం బాగుపడుతున్న ఒక సదుద్దేశంతో నాడు నేడని, లేకపోతే విద్యని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని, అలాగే డిగ్రీల్లో మంచి చదువుని ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఈనాడు మరి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తుంది? మళ్ళీ యథాతథ పేదవాడు చదువుకుంటే ఎక్కడ తెలివైన అయిపోతాడో, పేదవాడు చదువుకుంటే తెలివైపోయి ఈ తాలూకా మోసాలు ఎక్కడ కనిపెట్టేస్తాడని ఒక దురుద్దేశంతో పేదవాడు చదువుకోకూడదని చెప్పి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో వారు వచ్చిన వెంటనే మరొక 5 కాలేజీలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ వాటిని కూడా ఆపేశాడు. మరి పేదవాడు ఎలా చదువుకుంటాడు మెడికల్ చదువు? మరి ఈనాడు మెడికల్ కాలేజీలో ప్రైవేటైజేషన్ చేయడానికి పీపీపీ పద్ధతిలో ఏదో చెప్తున్నాడు ఆయన, ఏదంటే సంపద సృష్టి అంటాడు. ఆ సృష్టిలో భాగంగా అవి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి, మరి ప్రైవేట్ కాలేజీలకు అప్పచెప్తే ₹1 కోటి నుంచి ₹2 కోట్ల ఒక ఎంబీబీఎస్ చదువుకోవాలంటే ఒక్కొక్క విద్యార్థి కట్టవలసిన పరిస్థితి. పేదవాడు ఎలా చదువుకుంటాడు? ఈనాడు ఈ అకాడమిక్ 5 కాలేజీలు కానీ ఓపెన్ అయితే సుమారు 500 సీట్లు మన రాష్ట్రంలో వచ్చుండేవి. మరి వీటన్నిటికీ నిరసనగా ఈ ప్రజా వ్యతిరేక పేద విద్యార్థులు పేద ప్రజలు వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు కళ్ళు తెరవాలనే ఒక సదుద్దేశంతో శాంతియుతంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రైట్. సో చూసారు కదా, ప్రస్తుతం ఇది ఇక్కడ పరిస్థితి అనమాట. అయితే శ్రీకాకుళం జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిరసన పోరాడేటటువంటి చేయడం జరిగింది. అయితే ఏదైతే ప్రస్తుతం రాష్ట్రంలో ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయో విద్యార్థులకు సంబంధించి, అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి ఇప్పుడు ఉండేటటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను కానివ్వండి, వాళ్ళకి రావాల్సినటువంటి విద్యార్థులకు కావాల్సినటువంటి రాయితీలు కానీ తప్పనిసరిగా ఇవ్వాలి అని చెప్పి నిరసన కార్యక్రమం అయితే తెలియజేస్తామని చెప్తున్నారు. ఈ క్రమంలో అడ్డుకున్నప్పటికీ కూడా ఇది మా ఫండమెంటల్ రైట్, మేము శాంతియుతంగా ఎలాంటి నిరసన కార్యక్రమాన్ని చేశారు, హక్కు మాకు ఉందా అని చెప్పి వైసీపీ నేతలు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.